సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లో అలాంగ్ విత్ న్యూస్ పేపర్ ఒక మెయిన్ భాగం, అది కాకుండా ఇంకేమేమి ఉంటాయి. we have some subjects in our syllabus లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. పాలిటీ, మేజర్ సబ్జెక్ట్స్ అన్ని ముందు లిస్ట్ చెప్తాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇవన్నీ అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్, దానిలో అప్డేట్స్ కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి కాకుండా ఇప్పుడు మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. జనరల్ ఎస్ఏ రైటింగ్, ఎలా జనరల్ ఎస్ఏ ESSAY వ్యాస రచన అంటాం తెలుగులో. తర్వాత ఎథిక్స్, ఇది మెయిన్స్ లో ఉంటుంది. ఎథిక్స్ అనే పేపర్ ఇది మెయిన్స్ లో ఉంటుంది. ఇవన్నీ మేజర్ సబ్జెక్ట్స్ అన్నమాట. ఇవి కాకుండా చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ సెక్యూరిటీ ఇష్యూస్, అంటే భద్రతా సంబంధమైన అంశాలు, సెక్యూరిటీ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, గవర్నెన్స్, ఓకే, సెక్యూరిటీ ఇష్యూస్, సోషల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, గవర్నెన్స్. తర్వాత ఏమన్నా ఉంటే కరెంట్ అఫైర్స్, మిగతా అన్నిటి కలిపి కరెంట్ అఫైర్స్. బేసికల్ గా ఇది మన సిలబస్, ఇది మన గో అహెడ్ అన్నమాట. దీనిలో ప్రతి టాపిక్ లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటుంది. ఎస్ఏ ఎథిక్స్ మాత్రం ఎక్స్క్లూజివ్ ఫర్ మెయిన్స్. మీకు గవర్నెన్స్ స్కీమ్స్ అయి ఉంటాయి, అవి ప్రిలిమ్స్ లో వస్తాయి, మెయిన్స్ లో వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ మెయిన్స్ లో, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఇంటిగ్రేట్ చేసి చదువుకోవచ్చు. ఎస్ఏ రైటింగ్, ఎథిక్స్ రైటింగ్ ఓన్లీ ఫర్ మెయిన్స్ అన్నమాట. సో ఒక్కొక్క సబ్జెక్టు మీకు ఎలా ఉంటుంది, దాని డొమైన్ ఏంటి ఇప్పుడు ఒకసారి చెప్తాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ స్కోప్ ఏంటి, దాన్ని ఎలా చదవాలని ఒకసారి ఒక ఐడియా చెప్తాను. ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, పాలిటీ సబ్జెక్ట్ లో బేసికల్ గా మనం కాన్స్టిట్యూషన్ చదువుతాం. కాన్స్టిట్యూషన్ తో పాటు కాంటెంపరీ ఇష్యూస్, కాన్స్టిట్యూషన్ తో పాటు కాంటెంపరీ ఇష్యూస్ చదువుతాం. వాట్ డూ మీన్ బై కాంటెంపరీ ఇష్యూ అంటే ఏంటంటే, ఈరోజు ఇందాక పేపర్ చదువుతూ మోడీ గారి పైన టిఆర్ఎస్ సభ్యులు రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ పెడుతున్నారని చదివాం. ప్రివిలేజ్ మోషన్ ఈజ్ ఏ కాంటెంపరీ ఇష్యూ ఇన్ ద న్యూస్ టుడే. అలానే గవర్నర్స్ రోల్ ఇందాక చూసాం, ఆర్టికల్ 163 పైన మళ్ళీ న్యూస్ వచ్చింది. గవర్నర్స్ రోల్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ ఇస్ అ కాంటెంపరీ ఇష్యూ. గవర్నర్స్ రోల్ ఇన్ ద ఇండియన్ పాలిటిక్స్ ఇస్ అ కాంటెంపరీ ఇష్యూ అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ కాంటెంపరీ ఇష్యూస్. Then apart from that, we have history. History law, we divide history into ancient history, medieval history, modern history. In modern history, India's freedom struggle is a part. In modern history, India's freedom struggle is a part of it. Apart from that, we also read world history. Okay? Ancient, medieval, modern. Along with that, we also read world history. Then, economy. In economy, majorly we study Indian economy and some aspects of world economy. Indian economy, majorly man chavatam. Some aspects of world economy touch avutadi annamata. Indian economy lo em chavatam, what we are going to study, what is the domain of Indian economy. We study about agriculture, we study about manufacturing, we study about services. We also study about our stock markets. We also study about our monetary policy. We also study about our banking. We also study about various structures like inflation ఎలా జరుగుతుంది,
ఎలా పెరుగుతుంటుంది ధరలు. We also study about say unemployment, ఇవన్నీ poverty related issues, ఇవన్నీ మనం ఎకానమీలో చదువుతాం అన్నమాట. ఇవన్నీ ఎకానమీ సిలబస్ లో ఉంటాయి. చాలా మందికి పాలిటీ అంటే కథలా ఉంటుందని ఫీల్ అవుతారు. ఎకానమీ అంటే అసలు ఎకానమీ అంటే ఏంటి? I fear about economy. Some of the students say that they fear about economy. You know how I have learnt economy? Economy is the easiest subject. In UPSC, they don't expect core academic student. You need not be an academic student to understand UPSC syllabus. You are expected to understand the basic principles of applied economics. Okay? Whatever you see in your surroundings, whatever you understand with respect to the Indian academic system, that is economy. I have learned most of the basics of Indian economy from newspaper reading and from contemporary issues. From newspaper reading and contemporary issues. For example, if you understand the budget properly, if you read the basics of our economic survey, at least 10 to 15% of our economy, you can cover it up. So you should keep on understanding the core principles of Indian economy through contemporary issues. You need not be a strict economy student to be successful in the UPSC syllabus. I think you got it. Okay. So you are expected to understand the syllabus properly and need not worry about economy. From today onwards, try to identify some contemporary issues. For example, today in Hindu paper we got, not only Hindu, every paper, RBI's monetary policy. Try to understand what is monetary policy. Monetary policy is controlled by Reserve Bank generally. What is fiscal policy? Fiscal policy is controlled by the government. How monetary policy affects the inflation. So slowly, overnight, you will not understand. You will acquire all these concepts layer by layer, knowledge. Okay, don't worry about this. Slowly, and you should try to appreciate each concept rather than mugging up. Koncham sloga kadalaga. Don't try to by heart each and everything. Try to use mind maps. Try to use some short stories. Try to remember things by relating certain things. Atla edo kastapadipothunam, I'm working too hard. Never ever feel that you are studying a lot in civil services preparation. Civil services is not a study. It's a way of life for the next 2 years for you. Adi separate chaduvu kaadu. It's a way of life. Ante you have come here 100% dedicating yourself to get into civil services. That means you are a civil servant in the making. You have decided to become a civil servant. So you are expected to understand it, nurture it, and make those concepts as a part of your life rather than feeling that you are by-hearting something which is not belonging to you. And remember, civils pass avalante anni subjects in master ayipovali. Adanta trash. Nobody can master all the subjects. Each and every chapter, if you start doing research, it will become a PhD. So don't think like that. Try to understand the nuances, basics of each and every subject. That's enough. Okay. Then ekku heart తీసుకుని ఎందుకు తెలుసా why most of the people fail in the exam? They take too much into heart. చాలా వరకు మనసు తీసుకుంటారు. అబ్బో ఇదంతా రాదు, ఇదంతా కష్టం. ఎక్కువ వాళ్ళు ఫెయిల్ అవ్వరు, పక్క వాళ్ళు ఫెయిల్ చేస్తారు. వాళ్ళు ఫెయిల్ అవ్వరు ఎగ్జామ్లో. మనకు వచ్చే ఫీడ్బ్యాక్ వాళ్ళని ఫెయిల్ చేస్తారు. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? పక్కన కూర్చున్నాడు, అమ్మో ఈ సబ్జెక్ట్ టఫ్గా ఉంది అంటారు. ఓకే ఈ సబ్జెక్ట్ టఫ్ ఉంది, మనకు రాదు. ఈ సబ్జెక్ట్ రాకపోతే ఈ సబ్జెక్ట్లో లాస్ట్ టైం 5 క్వశ్చన్స్ వచ్చినాయి అంటాడు. అంటే ఇది రాకపోతే మనం ఫెయిల్ అయిపోయినట్టు. అసలు ఈ సంవత్సరం రావు ఒక్కోసారి. ఇది సీక్రెట్ అనమాట. ఎవరైతే వాళ్ళు నమ్ముతారో వాళ్ళు సివిల్స్ పాస్ అవుతారు. పక్క మాటలు నమ్ముతారో వాళ్ళు పోతారు. హ్యావ్ అ బెస్ట్ టైం టేబుల్, ఆ రొటీన్ టైం టేబుల్. ఒక 24 hours టైం ఉంటుంది ఎవ్రీడే. దానిలో 8-9 hours మీకు పడుకోవడానికి బేసిక్ థింగ్స్ తీసేయండి. ఇంకొక 2-3 hours కూడా ఎక్స్ట్రా తీసేసేయండి. ఇంకెంత మిగులుతుంది? 12 to 13 hours. ఈ 12 to 13 hours ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. దీన్ని మిస్ చేసుకోవద్దు. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద టెక్నిక్. సూపర్ఫిషియల్ నాలెడ్జ్, విపరీతమైన నాలెడ్జ్ కూడా అవసరంలా. అన్ని సబ్జెక్ట్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు.
సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దీస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్ నో. ఇప్పటి నుంచి ఎవరో చెప్పిన మాటలు ఏదో ఇవన్నీ పట్టుకో, యావరేజ్ నీట్గా అన్ని చదువుకోండి, ప్రాపర్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, మీరు జాబ్ కొడతారు 2 ఏళ్ళు. అండ్ డోంట్ లుక్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ సపరేట్లీ. ప్రిలిమ్స్ వేరు, మెయిన్స్ వేరు, ఇంటర్వ్యూ వేరు అని సపరేట్గా చేయాలని ట్రై చేయండి. మూడింటిని ఇంటిగ్రేట్ చేసి చూడండి. ఎందుకంటే నువ్వు ఒట్టి ప్రిలిమ్స్ పాస్ అవుతే సివిల్స్ పాస్ అవ్వవు, ఊరికే మెయిన్స్ పాస్ అవుతే సివిల్స్ పాస్ అవ్వవు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 స్టేజెస్ నువ్వు డీటెయిల్గా పాస్ అవ్వాలి. మూడింటిని ఒక ప్రిజంలో పెట్టి చూడండి. అంటే ఇఫ్ యు ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ద మేకింగ్, what are the qualities you need to improve within you? Your talking style, your behavior, your expression skills, communication skills, and your balance of mind, no nonsense talk. ప్రతిదీ ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోండి. అండ్ మీరు ఏదైతే చదివారో అది వీలైనంత వరకు ఇంకోటి చెప్పడానికి ట్రై చేయండి. లేదా ఎవ్రీడే ఈవినింగ్ మీ సెల్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, నీట్గా మీ వీడియో మీరు తీసుకోండి. అప్పుడు అసలు మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ క్లాస్ అంతా విన్నారు, నేను ఏం చెప్పానని జస్ట్ ఇంటికి వెళ్ళాక ఒక 5 minutes వీడియో, సెల్ఫీ వీడియో తీసుకోండి, నేను ఏం చెప్పాను నేను. అలా 365 days 365 వీడియోస్ తీసుకోండి, అసలు మీ పైన మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వరల్డ్లో ఏ పని చేసినా పర్ఫెక్ట్గా మాట్లాడతారు. ఇది ఒక్కటి చేయండి. రోజు మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఇట్ షుడ్ హ్యావ్ అ రికార్డ్. You should maintain a diary. It should have a written record and a oral record. Written record ఉండాలి, oral record ఉండాలి. ప్రతిదీ రోజు మీరు ఏం చేసినా, ఎవడు మిమ్మల్ని ఎగతాళి చేసినా ఈ పని మాత్రం చేయండి. అది ఒక్కరోజు చేసి ఆపొద్దు, వారం రోజులు చేసి ఆపొద్దు, ఒక 6 నెలల సంవత్సరం కంటిన్యూగా చేయండి. మీరే కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్ అయిపోతారు. As you are into civil services preparation, what you are today will not be the same what you are after exactly 1 year on February 11th, 2023. 24 hours టైంలో చూడండి టైం టేబుల్. మార్నింగ్ 6:30కి లేసి 7:30 వరకు మన పనులు చేసుకుని 8 to 9 టిఫిన్ తింటూ ఫోన్ మాట్లాడి 9 to 10 న్యూస్ పేపర్ చదివి 10 to 11 చిన్న షాపింగ్ పని చూసుకుని 11 to 12 12:30 చదువుకుని 12:30 to 1:30 లంచ్ చేసి తర్వాత కొంచెంసేపు పడుకుని 3కి లేసి ఒక 1 hour చదువుకుని రోడ్ మీదకి వెళ్ళి మళ్ళీ 6 o'clock బుక్ తీసి 8 వరకు చదువుకుని మళ్ళీ 8 to 9 డిన్నర్ చేస్తే అందరితో ఫోన్ మాట్లాడి 9 o'clock ఒక్కసారి న్యూస్ చూద్దాం ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంతసేపు ఏదైనా సినిమానో ఏదైనా యూట్యూబ్ చూసి 11-11:30 ఒక అరగంట చదువుకుని పడుకుంటే ప్రాపర్గా ఎన్ని అవర్స్ అవుతుంది చదువు? 7 hours, 6 to 7 hours. ఇలా చేస్తే 10 ఏళ్ళైనా సివిల్స్ రాదు. మళ్ళా సాటర్డేనో సండేనో మండేనో ఎవరో ఫ్రెండ్ వస్తారో వాళ్ళతో బయటకు వెళ్తారు, ట్యూస్డేనో వెనస్డే అమ్మ నాన్న వస్తారు, వాళ్ళతో ఒక హాఫ్ డే వేస్ట్ అయింది. ఇలా చేస్తే అవుట్ రాదు. మళ్ళా చేసిన తర్వాత మేము అంతా ప్రిపేర్ అయ్యాము, లాస్ట్ ఏదో అయింది, మాకు రాలేదా, ఆ సబ్జెక్ట్ రాలేదా, ఏదో సంథింగ్ అవుతుంది. ఇది అవుట్ రైట్ ఫాల్స్. ఇలా చేస్తే సివిల్స్లో ఉండటం వేస్ట్. ఓకే, ఇలా చేస్తే సివిల్స్లో ఉండటం అవుట్ రైట్ వేస్ట్. రోజులో ఎంత టైం వీలైతే అంత టైం, ఎంత కష్టం వీలైతే అంత కష్టం పడాలి. నా టైం టేబుల్ నేను చెప్తాను. నేను సివిల్స్ మార్నింగ్ 6-6:30కి లేవటం, 7కి బుక్ తీయటం, మధ్యాహ్నం 1 o'clock 1:15 అట్లా అన్నం తింటాం, మళ్ళా చదవటం, మధ్యలో 4-5 టైంలో అట్లా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్తో అదే సబ్జెక్ట్ డిస్కస్ చేయటం, నైట్ 11-11:30కి పడుకోవడం. ఇంతే. దట్స్ హౌ థింగ్స్ గో. 2-3 years అలా కష్టపడండి. ఒక్కసారి ఐఏఎస్ కొట్టిన తర్వాత, ఒక్కసారి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఇంకా తర్వాత మీ ఇష్టం. ఇలా చేయకుండా నాకు మెయిన్స్లో పోయింది, ఇంటర్వ్యూలో పోయింది, నాకు ఆ సబ్జెక్ట్ సరిగ్గా రాలేదు, ఒక సబ్జెక్ట్ రాపోయినా ఏం కాదు, ముందే చెప్తున్నాను. అండ్ అట్ ద అవుట్ సైడ్ ఇట్ సెల్ఫ్ ఇంకొక విషయం క్లియర్, సివిల్ సర్వీసెస్లో అన్ని సబ్జెక్టులు ఒకలా ఉండవు. యాపిల్, ఆరెంజ్, మ్యాంగో, పపాయ, గ్రేప్ అన్ని ఒక టేస్ట్లో ఉంటాయి. అలానే సివిల్స్ కూడా అంతే. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఆర్ ఇవన్నీ ఉంటాయి.
వీటిలో అన్ని ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండవు, అన్ని ఒకేలాగా మనిషికి అర్థం కావు. ప్రతిరోజు ప్రతిసారి ఏదో ఒక సబ్జెక్ట్ మనకు లాగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీ వన్. అందరికి అదే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అది మీకే కొత్త కాదు. న్యూస్ పేపర్ మీకే కొత్త కాదు. ఎవరైనా ఒక సబ్జెక్ట్ లో ఒక వ్యక్తి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తే ఆ వ్యక్తి ఆ సబ్జెక్ట్ చదువుకున్నాడు అంతే. అంతే తప్పితే మీకు రాదని కాదు. ఓకే, ఎవరైనా సరే 2 years పక్కాగా నేను చెప్పినట్టు ఇంకా అదే పని. ఎప్పుడన్నా హాఫ్ డే ఎప్పుడైనా బ్రేక్ తీసుకుని వెళ్ళొచ్చు, ఒక 15 రోజుల్లో ఒకసారి, దట్స్ ఓకే. అసలు సినిమా చూడకూడదు అని కూడా కాదు, ఎప్పుడైనా చూడొచ్చు. కానీ మెయిన్ పర్పస్ ఇదే. కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గరికి అంటే 100 మంది దగ్గరికి వెళ్తారు, ఇది ఎలా చదవాలి, ఇది ఏం చేయాలి, ఇదేంటి, అసలు మీరు అడిగిన వాళ్ళకి వస్తే కదా, అది ఆలోచించారు. ఫస్ట్ 100 మంది 100 డిఫరెంట్ సజెషన్స్ ఇస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏంటి మనం వచ్చింది ఏంటి చదవాలి. ఖచ్చితంగా రోజు హిందీ పేపర్ చదవాలి. ఫస్ట్ 10 రోజులు ఏ రోజు చెప్పిన రోజు చదువుతారు, తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది ల్యాగ్. ఏదో ఒక పని వస్తే, ఏదో ఒక డైవర్షన్ వస్తే ల్యాగ్. నీ బర్త్డే కాబట్టి నీ పక్కన ఉన్న వాళ్ళ బర్త్డే ఆ రోజు పోద్ది, ఇంకా ఈ రోజు పోయిందిగా స్లోగా డైవర్ట్ అవుతూ వస్తారు. సో ఇవన్నీ పక్కన పెట్టి క్లాస్లో ఏం చెప్తుంది బ్రెయిన్లో ఉండాలి. న్యూస్ పేపర్ ఆ రోజు న్యూస్, ఆ తర్వాత రోజు మనం ఏదైతే చదువుతామో అది 4 పేజీలన్నా 4 ఆర్టికల్స్ చదివింది చూడకుండా రాయాలి. తర్వాత ఏదైతే చదువుతామో అది ఒక ఎక్స్ప్రెషన్లో ఒక రికార్డ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ చేస్తే మీరు స్టార్ట్ చేశారు, మీరు ట్రాక్ ఎక్కారు అని అర్థం. ఒక నెల రోజులు ఆపుకుండా చేస్తే కరెక్ట్ ట్రాక్ లో ఉన్నారని అర్థం. 1 వీక్ వన్ మంత్ ఆపకుండా చేయాలి ఈ ట్రాక్, అప్పుడు మీరు పడిపోతారు. అదే కంటిన్యూ చేస్తే 2 ఏళ్ళలో పాస్ అవుతారు. ఇది స్టోరీ. అండ్ ముందే చెప్తున్నాను, నోట్స్ రాయాలా, ఖచ్చితంగా రాయాలి. మన హ్యాండ్ రైటింగ్ రాయాలా, కంప్యూటర్లో ప్రిపేర్ చేసుకోవాలా, వీలైనంత వరకు మన హ్యాండ్ రైటింగ్తో రాసుకోవాలి. కొన్ని మీ ల్యాప్టాప్లో ఎక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, ఏ రోజు ఆ రోజు న్యూస్ పేపర్ చదవాలి. సో ఇవన్నీ పెట్టుకుని, అండ్ 1 more ఇంపార్టెంట్ థింగ్, నేను చేసిన పని మీకు కూడా చెప్తున్నాను. ఎన్ని ఎగ్జామ్స్కి నేను ఎలిజిబుల్ అయితే అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేశాను. నాట్ టు జాయిన్ బట్ టు హ్యావ్ ఎ ప్రాక్టీస్. ఎంత కష్టమైనా అన్ని ఎగ్జామ్స్కి వెళ్ళాను. 1.5 year 2 years పాటు ఎన్ని ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తే ఏది వచ్చినా, నేను ఎలిజిబిలిటీ ఉన్న ఏ పోస్ట్ వచ్చినా అప్లై చేస్తాను. దానికి కారణం ఏంటంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళటం, కూర్చోవడం, ఆ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేయటం, ఆ మార్కింగ్ ప్యాటర్న్ అవన్నీ నేర్చుకోవటం, తర్వాత ఆ అంబియన్స్కి మనం అలవాటు పడటం, ఇవన్నీ అవసరం. ఇవన్నీ చాలా నీడెడ్ అనమాట. కాబట్టి ఈ రోజు నుంచి డిగ్రీ అయిపోయిన వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు ఏ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆలోచించి దానిలో పీజీకి ప్రిపేర్ అవ్వండి. పీజీ ఖచ్చితంగా చేయండి. కంటిన్యూ యువర్ అకాడమిక్స్, రైట్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, చూస్తే ఇప్పుడు భయం వేస్తుంది. అది ఓన్లీ భయం మాత్రమే. మళ్ళంటే వాళ్ళు అక్కడ రాసినది చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ప్రాపర్గా 2 years పక్కా ప్రణాళిక చదివితే. తర్వాత టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. ప్రతి పండక్కి ప్రతి పబ్బానికి వేస్ట్ చేసేస్తాం అనే ఫీలింగ్ మీద వెళ్ళొద్దు, ఆటోమేటిక్గా కొడతారు ఎగ్జామ్. నేను సాధించాలి, నేను ఒక స్థాయిలోకి వెళ్ళాలి, అప్పుడే ప్రపంచానికి కనపడాలి. దట్ షుడ్ బి ద థీమ్. నేను అలానే పెట్టుకుని చదువుకున్నాను, అయిపోయింది. మీరు అలానే పెట్టుకొని అయిపోయింది. సక్సెస్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు అలానే పెట్టుకున్నాడే సక్సెస్ అయ్యాడు. ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, ద వరల్డ్ విల్ బి ఆఫ్టర్ యూ. ఆ సక్సెస్ కోసం ప్రయత్నం చేయండి, వరల్డ్ కోసం కాదు, సక్సెస్ కోసం.